ఈ దానికి సంబంధించిన ప్రయోగం చూసుకున్నారు, కంటోన్మెంట్ సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తున్నారు. ఒక్కసారి మనం ఏపీకి వెళ్దాం. ఏపీకి సంబంధించి కూటమిలో రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి గారు గెలుపొందారు. దానికి సంబంధించి ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది. 60,000 పైచీలకు ఓట్లతో ఆయన గెలుపొందిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీ కనిపిస్తోంది, టీడీపీ సునామీ కనిపిస్తోంది. భారీ ఎత్తున ఇవాళ గెలుపొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో ఇప్పటిదాకా మనం అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఇవాళ 14-15కే ఇవాళ వైసీపీ కన్ఫైన్ అయిపోతుందా, అక్కడే ఆగిపోతుందా అన్న అనుమానం కూడా కనిపించే పరిస్థితి. భారీ ఎత్తున ఇవాళ పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ ఓటరు ఎక్కడా తగ్గలేదు. స్పష్టమైన విధానాన్ని, స్పష్టమైన తీర్పును చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కొంతవరకు ఏదో అనుమానాలు ఉంటాయి అని చెప్పి అనుకున్నప్పటికీ అటువంటిది ఏమీ లేదు. ఎవరిని ఎంచుకోవాలి, ఎవరికి అధికార పగ్గాలు అప్పచెప్పాలి అన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒకటే లైన్లో ఉన్నారు, ఒకటే తీర్పు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, మనం తెలంగాణకు సంబంధించి మనం ఒకసారి లింగయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఒకటి కంటోన్మెంట్ చేసిన ప్రయోగం కొంతవరకు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంకొక విషయం మనం చూసుకోవాలి. నిన్నగాక మొన్న అదేది ఎమ్మెల్సీకి సంబంధించిన స్థానిక సంస్థల మౌనార్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మౌనార్ ఎంపీగా ఇవాళ లీడ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ చేయకపోవడానికి గల కారణాలు డెఫినెట్గా ఇవాళ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్తో గెలుపుస్తుంది. అది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఏ విధంగా అయితే ఫలితాలు రిఫ్లెక్షన్ అయినో దానికి ఉదాహరణే ఇవాళ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో. అదేవిధంగా మీరు అన్నట్టు మహబూబ్నగర్లో స్థానిక సంస్థల ఎలక్షన్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ లోకల్ బాడీలో మెజార్టీ సీట్లు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే. అసలు మాకు 100 సీట్లు కూడా లేనటువంటి లోకల్ బాడీలో మేము దాదాపు 400 పైగా వచ్చినాం. అయితే కొంచెం మెజార్టీ సీట్లు బీఆర్ఎస్కి ఉండడం వల్ల అక్కడ స్థానిక సంస్థల్లో అది జరిగింది. అయితే మీరన్నట్టు ఇవాళ పార్లమెంట్కి వచ్చేవరకు నేను అదే చెప్తున్నాండి. ఇవాళ పార్లమెంట్లో ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా గుంపు గుత్తగా ఇవాళ బీజేపీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఇవాళ బీఆర్ఎస్ ఎంత అధ్వానం అంటే వాళ్ళ సొంత ఓట్ బ్యాంకును కూడా రక్షించుకోలేక కాంగ్రెస్ పార్టీకి సీట్లు మాత్రం రావద్దనే పనిచేసింది తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ ఎవ్వరు కూడా పనిచేయలేదు. వాళ్ళ లక్ష్యం అంతా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మెజార్టీ సీట్లు గెలవద్దని పనిచేయడం వల్ల ఆ క్రాస్ ఓటింగ్ వల్ల కొంచెం బీజేపీకి కొన్ని ఏరియాలలో మెజార్టీ రావడం జరుగుతుంది. అయినా కూడా లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం, మాకు రహీం జాయిన్ అవుతున్నారు, మహబూబ్ నగర్ ప్రతినిధి. ఒకసారి రహీం దగ్గరికి వెళ్దాం. రహీం, ఎట్లా ఉంది మహబూబ్ నగర్ లో ఇవాళ, మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? రైట్, మనం చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ సీట్లకు గాను మహబూబ్ నగర్ లో బీజేపీ పార్టీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ ముందంజలో ఉందని మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ చల్లా వంశీచంద్ర రెడ్డి కావచ్చు, అలాగే డికే అరుణ కావచ్చు, వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ ఉంటుంది. అంతేకాకుండా డికే అరుణ ఇప్పుడు 9వ రౌండ్కి వచ్చేసరికి దగ్గర 9,758 మెజార్టీ ఉంది. మనం ఒకవేళ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో 6వ రౌండ్ కొనసాగుతుంది. 6వ రౌండ్ లో మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఉన్న మల్లు రవి 17,120 ఓట్లతోన ముందంజలో ఉన్నాడు. అక్కడ కూడా ఏదైతే భరత్ బీజేపీ పార్టీకి చెందిన పార్టీ అభ్యర్థి భరత్ కావచ్చు, అలాగే మల్లు రవికి మధ్యలోనే ఉంది. ఇప్పుడు 6వ రౌండ్ లో 17,120 ఓట్లతో మల్లు రవి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. రైట్ రైట్ రహీం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి పెద్దపల్లి నుంచి సత్యనారాయణ జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ, ఎట్లా చూడాలి పెద్దపల్లి ఎట్లా ఉంది ఇప్పటి వరకు? అయితే